నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్లో గత ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగిందని, అప్పట్లో లెక్కర్ స్కామ్లో ప్రతి రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించారని, అది కేవలం వసూలు మాత్రమే, దాంట్లో లాభాలు కాదు. సో అప్పుడు ఇది అంటే పాత ప్రభుత్వంలో ప్రైవేటైజేషన్ ఉండేది, కానీ గత ప్రభుత్వంలో అంతా గవర్నమెంటైజేషన్ చేసేసి కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం చేశారు. ప్రభుత్వం దీని మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దీని మీద సిట్ అయితే వేయడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వం ఏం చేసిందంటే మామూలుగా 60% 7 డిస్టిలరీలకే ఇచ్చింది అనుమతి. అవి వాళ్ళకి సంబంధించినవి అంటే గతంలో వేరే వాళ్ళ పేరు మీద ఉన్న వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగానో లేకపోతే వాళ్ళని బెదిరించో ప్రలోభ పెట్టో అవి వీళ్ళు స్వాధీనం చేసుకొని వీళ్ళు తయారు చేయాల్సినటువంటి మందులైతే ఏదైతే ఉందో దాన్ని మద్యాన్ని తయారు చేసేసి 10 రూపాయలకు వచ్చిందని 100 రూపాయలకు అమ్ముకొని అక్కడ కూడా అంటే లెక్కలు చూపించకుండా జిఎస్టీ కట్టకుండా, నాకు తెలిసినంత వరకు అప్పుడు ఇచ్చిన పురంధేశ్వర గారి లెక్కల ప్రకారం చూసుకుంటే 1,17,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినాయి. ఓకే. దానికి సంబంధించినంత వరకు చివరిలో వాళ్ళు గొడవ చేస్తే ఒక 5-6 వేల కోట్ల రూపాయలకు మాత్రమే డిజిటల్ రూపేణా చేయడం కూడా జరిగింది. అంతకుముందు ఏమీ చేయలేదు వాళ్ళు. అంతా కూడా డబ్బుల రూపేణానే, నగదు రూపేణానే చేసుకోవడం కూడా జరిగింది వాళ్ళు. అంటే ఇక్కడ 60% వాళ్ళ 60-65% వాళ్ళకే ఇచ్చుకుంటూ ఆ విధంగా చేసుకొని మీరు అన్నట్టు ఈ డబ్బులు వాళ్ళకి మిగులుతూ ఉన్నాయి. అధిక ధరలకు అమ్ముకున్నారు. వాళ్ళకి ఎంత తయారవుతుందో అందరికీ తెలుసు. మద్యానికి సంబంధించింది కొత్తగా చెప్పేది ఏమి లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే మామూలుగా బయట వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా బయట వాళ్ళకి ఇచ్చినవి ఏంటి, అంతకుముందు ఉన్నటువంటి ఏవైతే సంస్థలు తయారు చేస్తున్నాయో అవే, కొత్తగా పేర్లు మార్చింది ఏమి లేదు దాంట్లో. వాటికి సంబంధించినంత వరకు చిన్నదానికి సంబంధించి అంటే చీప్ లిక్కర్కి సంబంధించి ₹3.50 ఒక్కో బాటిల్ కాడికి వసూలు చేశారు. ఓకే. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు అంతా డబ్బు రూపేణానే. ఈ డబ్బులు వసూలు చేయడానికి 7 అంచెల విధంగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఎవరెవరైతే తీస్తారు దానికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి అనే ఒక అతని పేరు కూడా బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడున్నటువంటి మిథున్ రెడ్డి సంబంధించి అతనికి ఏ విధంగా అందజేసింది, ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే 7 అంచెలతోటి ఒక్కొక్కళ్ళు విభజించుకొని మండల వారీగా అంటే గ్రామాల్లో చాలా వరకు గ్రామ స్థాయిలో ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన ఎన్నికలకు కావచ్చు, వివిధ రూపేణా కావచ్చు, వాళ్ళకి డబ్బులు అందజేసే కార్యక్రమం వాళ్ళ దగ్గరే పెట్టుకుంటూ తద్వారా అక్కడి నుంచి మండల స్థాయి నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్ర నాయకుడికి అందే విధంగా వాళ్ళు 7 అంచెలుగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అవన్నీ కూడా గతంలో వాళ్ళు చేశారు, సక్రమంగా నిర్వహించుకున్నారు, డబ్బులు విపరీతంగా సంపాదించారు. అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. నాకు తెలిసి 30,000 మంది దాకా చనిపోయారు మద్యం తాగి. దగ్గర 30 లక్షల మందికి ఇప్పటికి కూడా మీరు ఎక్కడికన్నా వెళ్తే మామూలుగా గుండె కావచ్చు, లేకపోతే కాలేయం కావచ్చు, లేకపోతే కిడ్నీలు కావచ్చు, వీటికి సంబంధించి ఇప్పటి వరకు చాలామంది కూడా ఈరోజు కూడా రోగగ్రస్తులై ఆసుపత్రి పాలవుతూనే ఉన్నారు ఆ మందు తాగినంత వరకు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అంటే ఒక 2-3 నెలల ముందు మీరు ఏ వైద్యశాలకు వెళ్ళి చూసినా కూడా 60-70% మంది ఈ కల్తీ మద్యం వల్ల అనారోగ్యానికి పాలైన వాళ్ళే కనపడతా ఉండేవాళ్ళు. అలా చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు దక్షిణాఫ్రికాలో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు అక్కడ ఈ మద్యాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకొని వచ్చారు. వీళ్ళ వ్యాపారమే అది. అక్కడ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు మీరు గనక ఒకసారి గుర్తు చేసుకుంటే గుజరాత్లో దొరికినటువంటి మారకద్రవ్యాలు కావచ్చు, విశాఖపట్నంలో వచ్చినటువంటి మారకద్రవ్యాలు 25,000 టన్నుల మారకద్రవ్యాలకు సంబంధించి డ్రై ఈస్ట్లో కలిసి వచ్చిందని చెప్పని ఆ రోజు అందరికీ తెలిసింది పట్టుకున్నందువల్ల. మరి దానికి సంబంధించినవన్నీ తెలిసి కాబట్టి ఈ 2 జరిగినాయి. తెలియకుండా ఎన్ని జరిగినాయో కాకినాడ ఫోర్ట్ అందుకే వాళ్ళు స్వాధీనం చేసుకుని ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి మారకద్రవ్యాలు తెచ్చుకొని హానికరమైనటువంటి మారకద్రవ్యాలు తీసుకుని వచ్చి తక్కువ రేట్లో మద్యం తయారు కావడానికి ఆ మారకద్రవ్యాలు ఉపయోగించారనేది మాత్రం కూడా వాస్తవం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సంస్థ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో, అధికార మార్పిడి జరిగిన తర్వాత 3 నెలలలోపు నాకు తెలిసినంత వరకు చాలా వరకు వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేయించాడు మిథున్ రెడ్డి. ఓకే. అతని మనుషులే ఉన్నారు కాబట్టి ధ్వంసం చేయించారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ కొన్ని ఉంటాయి.
కొన్ని ఉంటాయి. ఇంకా ఎప్పుడైనా సరే ఏ దొంగ అయినా ఏ హంతకుడైనా సరే తెలివిగా అన్ని చేశాననుకుంటాను, ఎక్కడో ఒక ఆధారం దొరికింది, దాన్ని పట్టుకొని మనం విషయాలన్నీ బయటికి లాగొచ్చు. ఇక్కడ కూడా అలానే జరిగిద్ది అయితే నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే అంతకుముందు ఆ సంస్థలు వాళ్ళు బయట నుంచి కొన్నవి కావచ్చు, లేదంటే ఈ దొంగతనంగా వచ్చినటువంటి నేను చెప్పినటువంటి మార్గద్రవ్యాల విషయంలో కావచ్చు, వాళ్ళు ఉత్పత్తి చేసిన సామర్థ్యం కావచ్చు, వాళ్ళ సంస్థకి ఏదైతే ఉందో విద్యుత్ సామర్థ్యం ఎంత ఉంది, ఎంత విద్యుత్ వినియోగించుకుంటే ఎంత సామర్థ్యం బయటకు వచ్చింది, ఎంత మద్యం బయటకు వచ్చింది, ఈ లెక్కలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు విద్యుత్ ఉపయోగించిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఎంత సరుకు తయారు చేశారో తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. నిస్సందేహంగా ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే రోజుకు 2 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి అంట కదా, వారి వసూలు రూపంలో. అవును, 2 కోట్లు ఏంటి, చాలా తక్కువ చెబుతున్నారు మీరు. 2 కోట్లు అనేది చాలా తక్కువ చెబుతున్నారు. 2 కోట్లు లెక్కను చూసుకుంటే 365 రోజులు ఎంత అవుతుంది చెప్పండి? 600 కోట్ల రూపాయలు చిల్లర, 730 కోట్ల రూపాయలే కదా అయ్యేది సంవత్సరానికి. అది చాలా తక్కువ కదా, చాలా తక్కువ. 40-50 వేల కోట్ల రూపాయలు దీని మీద సంపాదించారండి సంవత్సరానికి, 5 సంవత్సరాల్లో. ఓకే, 5 ఏళ్ళకి 40,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అవును, మరి బయటకు వచ్చి 2 కోట్ల రూపాయలు వాడుతుంది. అది మామూలుగా అనుకుంటున్నారు వీళ్ళు, ఇంకా వాస్తవాలు తెలియదు కదా. నాకు తెలిసిన ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ పెద్దలే చెప్పారు చాలా స్పష్టంగా, ఈ బాటిల్కి, చిన్న క్వార్టర్ బాటిల్కి 3 రూపాయల 50 పైసల కాడికి మేము లెక్క కట్టి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు, ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రారు, మళ్ళీ వచ్చే నెల రారు, ఏ టైం వస్తారో కూడా చెప్పరు, వాళ్ళు వచ్చే తనకి మేము నగదు మాత్రమే అక్కడ పెట్టాలి, ఆ డబ్బులు లెక్క చూసుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళకి ముద్ర శుద్ధిగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మేము కట్టాల్సిందని కూడా చెప్పడం కూడా. అసలు ఇంత బ్లాక్ మనీ మొత్తం అసలు ఎటు వెళ్ళిపోయింది సార్? రూపాయి కాదు 2 రూపాయలు, కొన్ని వేల కోట్ల దీవులు కొన్నారంటున్నారు, అక్కడ ఏదేదో వేరే పెట్టారంటున్నారు, ఆ విచారణలన్నీ బయటకు వస్తున్నాయి అంటున్నారు. చూడాలి మరి. స్వదేశంలో అయితే చాలా వరకు విదేశాలకు తరలించేశారు, అందుట్లో అనుమానం ఏం లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మొత్తం. ఇప్పుడు ఆయన తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ చాలా వరకు గనులు కావచ్చు, లేకపోతే గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. మరి అధికారం కోల్పొంగల్లోనే చివరికి టిప్పర్తో సహా సౌత్ ఆఫ్రికా ఎందుకు పంపించాడు? ఓకే, ఏముండే ఇక్కడ చెప్పండి. దేనికంటారా? తప్పు చేశాను భయంతోనే అంటారా? భయం తరలించేశారు వాళ్ళు. దాంతోపాటు మా ధనాన్ని కూడా, అవి అయితే పరికరాలు ఉన్నాయో కంటైనర్ వాటితో పాటు ధనాన్ని కూడా తరలించేశారు వాళ్ళు. అందుట్లో అనుమానం ఏముంది? వీటన్నిటి వెనుక మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఉన్నారంటారా? మిథున్ రెడ్డి, పెద్దరెడ్డిలు అందరూ ఉన్నారు దాంట్లో. పెద్దరెడ్డిలు అందరూ ఉన్నారు దాంట్లో. వాళ్ళకి తెలియకుండా జరగలేదు, వాళ్ళకి తెలిసే జరిగింది ఇదంతా. అందరూ ఉన్నారు ఇందుట్లో. వాళ్ళు వీళ్ళని చెప్పి మీరు పేర్ల గురించి కూడా అనుకోవాల్సిన పని లేదు. ఎవరైతే ఆ ప్రభుత్వంలో పెత్తనం చేశారో, ఎవరైతే డబ్బులు దండుకున్నారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే భూములు లాక్కున్నారో, ఎవరైతే బెదిరించి ఆస్తులను లాక్కున్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నిటి కూడా నగదు రూపేణ సంపాదించింది చాలా వరకు విదేశాలకు తరలించారు. అంటే అది ఒక్కడే కాదు సార్, భూములు కుంభకోణం కూడా విపరీతంగా చేశారని చెప్తున్నారు. అవి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు విచిత్రం అదే, ఇప్పుడు జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజలు బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్ని రోజులు వెలుసుబాటు కలగజేయటం అంటే చాలా దారుణమైన విషయం. 8 నెలలు పూర్తి అయిపోయింది కదా ఈ రోజుతోటి అధికారం చేపట్టి. 8 నెలలు అయితే పూర్తి అయిపోయింది కదా ఈ రోజుతోటి. మరి ఇంత అవకాశం ఎందుకు ఇచ్చారు? కళ్ళ ముందు కనపడతా ఉంటే, ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటా ఉంటే, ఇన్ని ఆధారాలు కనపడతా ఉంటే, ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తూ మేము సాక్ష్యాధారాలు సేకరించడానికి సమయం పడుతుంది అంటే అధికారులు సహకరించట్లేదు అనేది వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానికి కనీసం ఆ పర్యవేక్షణ చేయటానికి గతంలో వాళ్ళు ఎవరైతే నిజాయితీగా ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టారు కదా, అలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన 15-20 రోజుల్లో తిరిగి వాళ్ళందరినీ విధుల్లో తీసుకొని వాళ్ళకి ఈ బాధ్యత అప్పచెప్పింటే ఈ పాటికి వాళ్ళ తాట తీసి విషయాలన్నీ బయటకు రాబట్టి ఉండేవాళ్ళు కదా. అంటే ఎక్కడో కావాలని చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది సహకరిస్తున్నారు అనేది కూడా వాస్తవం. అధికారులు కొంతమంది 80% మంది సహకరిస్తున్నారు అనేది వాస్తవం. ఇంకా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వమే నడుస్తుంది, ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వమే నడుస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళకే పనులు అవుతా ఉన్నాయి, మంత్రులకే పనులు కావట్లేదు, శాసనసభ్యులు బాధపడతా ఉన్నారు ఇప్పుడు కూడా. మరి అధికారం ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదే ఇప్పుడు వీడు చేయాలని ఒకళ్ళు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లేకపోతే లోకేష్ బాబు వీళ్ళు ఏదో చర్యలు తీసుకుంటే జరిగే కావు. ఇవన్నీ
కింద స్థాయి నుంచి ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అది జరగనంత వరకు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం అయితే కనపడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆధారాలతో సహా దొరికారు కాబట్టి ఈ మాత్రం అన్నా జరుగుతూ ఉంది. ఆధారాలు ఉన్నాయి, అదే నత్తలాడక నడుస్తుంది, నత్తనడక మాత్రం నడుస్తూ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.